2024 టాప్ 10 చిత్రాలలో కలెక్షన్స్ పరంగా పుష్ప 2 ది రూల్ నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. విడుదలైన 14 రోజుల్లోనే 1500 కోట్ల రూపాయలు సాధించిన తొలి భారతీయ చిత్రంగా 100 ఏళ్ల సినీ చరిత్రలో, హిందీ సినీ చరిత్రలో ఏ సినిమా కలెక్ట్ చేయని విధంగా కేవలం 15 రోజుల్లోనే 632 కోట్ల 50 లక్షల రూపాయల వసూళ్లను సాధించిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప 2 ది రూల్ ఆ ఘనతను దక్కించుకుంది. ఇక రెండవ స్థానంలో ప్రభాస్ కల్కి 2898 AD ఉంది. వైజయంతి ప్రొడక్షన్స్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలో విడుదలైంది ఈ మూవీ. 1200 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టింది. ఇక మూడవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన కొరటాల చిత్రం దేవరా పార్ట్ 1. బడ్జెట్ పరంగా జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రాల్లో ఇదే హైయెస్ట్ బడ్జెట్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు 522 కోట్ల రూపాయలు రాబట్టింది. సోషియో ఫ్యాంటసీ మూవీ హనుమాన్. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. సినిమా రంగానికి కొత్త హీరో అయిన తేజకు పేరు తెచ్చిన చిత్రం ఇది. అన్ని భాషల్లో 350 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి 4వ స్థానంలో నిలిచింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం చిత్రం 172 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ చిత్రం 5వ స్థానంలో నిలిచింది. ఇక 6వ స్థానంలో టిల్లు స్క్వేర్ చిత్రం ఉంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా సితారా బ్యానర్ లో వచ్చిన ఈ చిత్రం కనీ విని ఎరుగని విధంగా కలెక్షన్స్ కుమ్మించింది. తక్కువ బడ్జెట్ లో నిర్మించిన ఈ చిత్రం లాభాల పంట పండించిందని సుమారు 135 కోట్ల రూపాయలు సాధించింది. దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ కూడా లక్ కలిసి వచ్చింది. తక్కువ బడ్జెట్ లో నిర్మించిన ఈ చిత్రం లాభాల పంట పండించింది. సుమారు 107 కోట్ల రూపాయలు సాధించింది. 7వ స్థానంలో నిలిచింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాని హీరోగా ఎస్జే సూర్య ప్రతినాయకుడిగా నటించిన సరిపోదా శనివారం నటనలో నానికి మంచి పేరొచ్చింది. ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరి 2024లో 8వ స్థానంలో నిలిచింది. కిరణ్ అబ్బవరం కా పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా. స్మాల్ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం నిర్మాతకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. సుమారు 54 కోట్ల వరకు కలెక్ట్ చేసి 9వ స్థానంలో నిలబడింది. ఇక 10వ స్థానంలో నిలబడిన చిత్రం నా సామిరంగా. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రం 37.5 కోట్లు వసూళ్లు రాబట్టింది.